నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి పంట నుంచి రైతులను ప్రత్యామ్నాయ పంట వైపు మళ్లించడానికి కేంద్రం కొత్త ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. రైతులు వరికి బదులుగా కంది, మినుము, ఎర్రపప్పు, మొక్కజొన్న, పత్తి పంటలు పండిస్తే 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయనుంది. కేంద్ర సంస్థలైన ఎన్సీసీఎఫ్ అంటే జాతీయ వినియోగదారుల సహకార సమైక్య, నాఫెడ్ అంటే జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య రైతులతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు గాను ప్రభుత్వం ఒక పోర్టల్ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వరికి బదులుగా ఇతర పంటలు పండించే రైతుల నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి పంట కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న రైతులు కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా రైతు నేతలతో చర్చ సమయంలో కేంద్ర మంత్రులు ఈ కొత్త ప్రతిపాదన చేశారు. అయితే రైతు నేతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ కేంద్రం మాత్రం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తద్వారా వ్యవసాయానికి నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పప్పు దినుసుల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతున్నదని కేంద్రం భావిస్తున్నది. దీంతో పాటు ఇథనాల్ తయారీకి బియ్యానికి బదులుగా మొక్కజొన్న వినియోగాన్ని పెంచవచ్చని అంచనా వేస్తున్నది.